మ్యారేజ్ అనేది ఇండియాలో 4th బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అన్నమాట. అసలు ఎందుకు జనాలకి పెళ్ళిళ్ళు అంటే ఇంత క్రేజ్? ఈ వీడియో చూసి తెలుసుకోండి. అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. వెండితో చేసిన ఆలయం, అందులో బంగారంతో చేసిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఫ్రీ వెడ్డింగ్ వేడుకల గురించి అంతా చర్చించుకోగా ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి ఆహ్వాన పత్రికపై చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లికి అంబానీ కుటుంబం దాదాపు 1000 కోట్ల పైనే ఖర్చు చేస్తుందని టాక్. అయితే అంబానీలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా పెళ్లిలకు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి వివాహాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో 35 లక్షల వివాహాలు జరగగా వాటి ద్వారా 4,25,000 కోట్ల బిజినెస్ జరిగింది. మన దేశంలో పిల్లల చదువుల కంటే పెళ్లిళ్లపై 2 ఇంతల ఎక్కువ ఖర్చు చేస్తున్నారని జెఫరీస్ అనే ఓ క్యాపిటల్ మార్కెట్ సంస్థ నివేదికలో పేర్కొంది. పెళ్లిళ్ల పేరుతో భారతీయులు ప్రతి సంవత్సరం 10,70,000 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అంటే మ్యారేజ్ ఇస్ ది 4th బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇది స్టీల్, ఆటోమొబైల్స్ కంటే పెద్దది. ఇక ప్రస్తుతం మన జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. వీరిలో చాలా మంది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అంటే మన మ్యారేజ్ ఇండస్ట్రీ మరింత పెరుగుతుందన్నమాట. భారతదేశంలో పెళ్లి అంటే దాదాపు వారం రోజుల పాటు జరిగే సెలబ్రేషన్. దీనికి ఎంత ఖర్చు చేస్తారు అనే దానికి లిమిట్ లేదు. మన దేశంలో ఒక పెళ్లికి సగటున 10 లక్షల నుండి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక ధనవంతులైతే 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. అసలు పెళ్లిళ్లకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? పురాతన కాలం నుండే భారతీయుల జీవితాల్లో వివాహాలకు అధిక ప్రాధాన్యత ఉంది. అయితే కాలం మారుతున్న కొద్దీ వివాహాలు, ఆచార్య వ్యవహారాలు కూడా మారాయి. బ్రిటిష్ పాలన తర్వాత దేశం పేదరికంలోకి వెళ్లడంతో పెద్ద హంగులు, ఆర్భాటాలు లేకుండా పరిమిత వ్యక్తుల మధ్య పెళ్లిళ్లు చేయడం ప్రారంభించారు. 1965లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత భారత్లో ఆహార కొరత ఏర్పడింది. అప్పుడే ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని తీసుకువచ్చారు. దాంతోపాటు ఏ ఫంక్షన్లోనైనా 25 మందికి మించి భోజనం పెట్టకూడదు అనే రూల్ పెట్టారు. ఆ తర్వాత గవర్నమెంట్ గెస్ట్ కంట్రోల్ గైడ్ లైన్ను పాటించాలని కోల్కతాలో పెళ్లి కార్డులపై కూడా ప్రింట్ చేశారు. కానీ 1960లో గ్రీన్ రివల్యూషన్ తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ప్రజలు సంపాదించడం, పొదుపు చేయడం, పెళ్లిళ్లకు ఖర్చు పెట్టడం ప్రారంభించారు. ఇక్కడి నుంచి బెస్ట్ హాస్పిటాలిటీ ఇచ్చే ట్రెండ్ స్టార్ట్ అయింది. కాలం గడుస్తున్న కొద్దీ పెళ్లిళ్ల బడ్జెట్ కూడా పెరిగింది. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా సరిపోదు. సినిమాల్లో పెళ్లిళ్లను పెద్ద వేడుకలా చూపించడం లేదా సెలబ్రిటీస్ వారి నిజ జీవితంలో భారీ స్థాయిలో పెళ్లి చేసుకోవడం వల్ల సాధారణ ప్రజలు కూడా వారినే ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. పెళ్లిళ్లపై సోషల్ మీడియా ప్రభావం కూడా చాలానే ఉంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే రీల్స్ కోసం స్తోమతకు మించి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పెళ్లిళ్లలో మెయిన్ పర్సన్ ఫోటోగ్రఫర్. ప్రస్తుతం మన దేశంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ప్యాకేజెస్ ఆన్ అన్ యావరేజ్ 50,000 నుండి 10 లక్షల వరకు ఉన్నాయి. వెడ్డింగ్ ఆల్బమ్స్ ప్లేస్లో వెడ్డింగ్ మ్యాగజైన్స్ వస్తున్నాయి. ఇక ఆ ఫోటోలు, వీడియోలు బాగా రావాలంటే వధువరులు కాస్ట్యూమ్స్ కూడా చాలా ముఖ్యం. ఒక సెలబ్రిటీ తన పెళ్లికి ఓ లెహంగా వేసుకుంటే మరో సెలబ్రిటీ పెళ్ళయ్యేంత వరకు అదే ఫ్యాషన్ ఉంటుంది. అంతే, ఎంత ఖర్చైనా సరే అదే లెహంగా వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఈ మధ్య డ్రెస్ కోడ్, అంటే హల్దీకి ఎల్లో, మెహందీకి గ్రీన్, ఇలా పెళ్లికి వచ్చే వాళ్ళందరూ డ్రెస్ కోడ్ పాటించే ట్రెండ్ కూడా నడుస్తుంది. ఇక మేకప్ ఆర్టిస్ట్, ఎంత ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటే వధువులు రీల్ అంత వైరల్ అవుతుంది. వీళ్ళు కూడా 7,000 నుంచి 70,000 వరకు ప్యాకేజీలు ఇస్తున్నారు. కాక్టైల్లు, బ్యాచ్లరేట్లు, ప్రీ వెడ్డింగ్ ఇలాంటి పార్టీలు ఈ వివాహాల ఖర్చులను రెట్టింపు చేస్తున్నాయి. అలాంటి పార్టీల కోసం లగ్జరీ హోటళ్లను బుక్ చేసుకోవడం స్టేటస్ సింబల్గా మారింది. ఈ పార్టీల బడ్జెట్ కూడా 10,000 నుంచి 10 లక్షల మధ్య ఉంటుంది. సో మొత్తంగా పెళ్లిళ్ల వల్ల ఈవెంట్ మేనేజర్లు, డీజేలు, క్యాటరర్లు, ఫ్లవర్ వెండర్స్, డెకరేటర్స్, డిజైనర్స్, మేకప్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్స్ ఇలా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్స్ వల్ల టూరిజం కూడా బాగా ప్రమోట్ అవుతుంది. ధనవంతులకైతే ఇదంతా ఓ పెద్ద సెలబ్రేషన్, సింబల్ ఆఫ్ స్టేటస్. కానీ ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి సంగతి ఏంటి? 60% భారతీయ కుటుంబాలు తమ వార్షిక ఆదాయం కంటే ఎక్కువ డబ్బును వివాహానికి ఖర్చు చేస్తాయి. ఒక వ్యక్తి తన జీవితకాల సంపాదనలో 20% పెళ్లిళ్ళకే ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం అప్పు చేయకుండా ఆడపిల్ల పెళ్లి చేయడం గ్రేట్ అనే పరిస్థితులు ఉన్నాయి. పెళ్లి ఖర్చు ఒక ఎత్తు అయితే వరకట్నం మరో ఎత్తు.
1961లో భారతదేశంలో వరకట్నాన్ని నిషేధించినప్పటికీ 2021లో 6.8 వేల వరకట్న మరణాలు నమోదయ్యాయి. 1960 మరియు 2008 మధ్య గ్రామీణ భారతదేశంలో 95% వివాహాలు వరకట్నానికి సంబంధించినవే అని తేలింది. కొన్ని పేద కుటుంబాలు తమ వార్షిక ఆదాయంలో 14% కట్నం కోసమే ఖర్చు చేశాయి. సో పెళ్లి విషయంలో సెలబ్రిటీలు ధనవంతులతో పోల్చుకోవడం ఆపేయండి. ఎందుకంటే సెలబ్రిటీలు ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారో ప్రమోషన్ల ద్వారా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్లకు అలా ఉండదు. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే దానికి చేసిన అప్పు వడ్డీ అంత ఎక్కువ పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీ పెళ్లి వల్ల భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారా లేదా అనేది ముఖ్యం. ఆ ఒక్క విషయం మైండ్లో పెట్టుకొని మీ పెళ్లిని ప్లాన్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వే2 న్యూస్ను ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉండండి.